మేడం జగన్ గారి మీద జరిగిన రాలీ దాడి దాని మీద రకరకాల వాదనలు అయితే నడిచాయి. అంటే టీడీపీ వాళ్ళు దాన్ని ట్రోల్ చేశారు. తర్వాత మీ వాళ్ళు కౌంటర్ చేసుకున్నారు. అలాగే చంద్రబాబు గారి మీద కూడా రాయి దాడి జరిగింది. తర్వాత పవన్ గారి మీద కూడా రాయి దాడి జరిగింది. ఇలాంటివన్నీ అన్నారు. అంటే అంటే ఈ దాడి సంస్కృతి అనే దాన్ని అంటే మీరు ఫస్ట్ నుంచి సీనియర్ పొలిటీషియన్ కాబట్టి అడుగుతున్నానండి. ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు. ఒక విలువలతో ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. చాలా చర్చ జరిగింది, లీగల్గా చర్చ జరిగింది, ఎంక్వైరీలు జరిగాయి, దానికి అన్నీ జరిగాయి, దాని మీద చాలా కామెంట్స్ వచ్చాయి, అన్నీ అయినాయి కదా. మళ్ళీ అక్కర్లేని మనం ఈ విషయం గురించి దీని గురించి అంటే కాదు అంటే నా ఉద్దేశం అలా కాదు మేడం. నా ఉద్దేశం ఎందుకంటే ఇట్లాంటివి ఎప్పుడు కూడా ఎంతవరకు చర్చించాలో అంతవరకు లిమిట్ చేస్తే మంచిది. ఓకే, రాజకీయాల్లో ఎప్పుడు కూడా అందులో ఎలక్షన్ టైం లాంటి దగ్గర ఎప్పుడు కూడా ఇది ఆవేశాలకి చేస్తుంది తప్ప ఇంకొక రకంగా జరగదు. దానికి చట్టం తన పని తాను చేస్తుంది, లీగల్గా తన పని తాను చేస్తుంది, పోలీస్ ఏం చేయాలో వాళ్ళు చేస్తున్నారు, ఆ విధానం అక్కడ నడుస్తుంది. మా పార్టీ నుంచి అందరూ కౌంటర్ ఏ విధంగా ఇవ్వాలి, దాని మీద ఏంటనేది ఆల్రెడీ చెప్పున్నారు. ముద్రగడ గారు ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే నా పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను ఇలా అని. అంటే మిమ్మల్ని ఎలాగైనా గెలిపించాలని దాంతో తపంతో అన్నారు, మీ మీద అభిమానంతో అని ఉండొచ్చు మేబీ. ఆ మాటని అంటే దాని మీద రకరకాల ఇవి కూడా నడిచాయి. ముద్రగడ గారు అంటే మీకు చాలా సన్నిహితులు, మీకు ఒక పెద్ద అంటే మీకు గురు సమానులు కాబట్టి అడుగుతున్నానండి. దాన్ని ఎలా చూడాలంటారు? ఆయన్ని అడగండి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఆయన అడగాలి. ఎందుకంటే ఆయన అంటే మా అందరికీ కూడా గౌరవం. అందరిలాగా కాదు, ముద్రగడ పద్మనాభం ఆయన కామెంట్ ని వేరే వాళ్ళు కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఆయన కామెంట్ ని ఆయనే కామెంట్ చేస్తారు కాబట్టి వారిని అడగాలని కోరుతున్నాను. అంటే మీరు ఒంటరిగా పోరాడుతూ ఉన్నారు, ఒక మహిళగా పోరాడుతూ ఉన్నారు, అంటే మీ వెనకతల బలగా ఉంది, మీ అభిమానులు అందరూ ఉన్నారు. సినిమా పరిశ్రమలో చాలామంది ఇక్కడికి వస్తూ ఉన్నారు, మీకు వ్యతిరేకంగా ఓటు వేయమని ప్రజల్లోకి వెళ్తున్నారు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అంటే ఈ పరిస్థితిని ఏ విధంగా చూడాలంటారు? నేను ఒంటరిని ఎవరు చెప్పాను? మీ వెనక బలగా ఉందండి, కాదంటలేదు. నా వెనకాల నా జగన్ ఉన్నాడు. ఓకే, నా వెనకాల నా జగన్ ఉన్నాడు, నన్ను నా జగన్ నడిపిస్తున్నారు. ఎస్, నేను కూడా సీనియర్ నాయకురాలిని. పొలిటికల్గా నేనేం కొత్తగా రాలేదు, నాకేం కొత్తగా క్యాండిడేట్గా నాకు ఇయ్యలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నా సీనియారిటీని మెచ్చి ఆయన సీనియారిటీని చూసి ఇక్కడ నాకు అవకాశం ఇచ్చారు. ఫస్ట్ సీట్ ఇచ్చింది నేను డిక్లేర్ చేసింది నాకు. నేను ఇక్కడ ఫస్ట్ క్యాండిడేట్గా నేను అనౌన్స్ అయ్యాను, ఇక్కడ నుంచి పనిచేస్తున్నాను. కాబట్టి ఎవరు వచ్చి ఎవరు చేసినా అల్టిమేట్గా రిజల్ట్ ఇవ్వాల్సింది ఎవరంటే ప్రజలు. ప్రజలకు నా మీద నాకు నమ్మకం, విశ్వాసం ఉంది. జగన్ గారి మీద నమ్మకం ఉంది, జగన్ గారి పరిపాలన మీద నమ్మకం ఉంది, జగన్ గారి పథకాల మీద నమ్మకం ఉంది, జగన్ గారి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మీద నమ్మకం ఉంది. వంగా గీత అందుబాటులో ఉంటుంది, అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ. ఎప్పుడైనా ఎనీ టైం ఎనీవేర్ ఎక్కడైనా సరే వంగా గీత పిలిస్తే పలుకుతుంది, చెప్తే చేస్తుంది. పని చెప్పేవంటే చేసి పెడతారు అనేది ఉంది. వాళ్ళు మళ్ళీ చూడక్కర్లేదు, ఓన్లీ చెప్పి వెళ్ళిపోవడమే వాళ్ళ పని. దాన్ని పూర్తి చేసి పెట్టడం నా బాధ్యతగా నేను తీసుకుంటాను. అది ఇప్పుడు వరకు జరుగుతుంది. ఆ నమ్మకం, ఆ విశ్వాసం మాకుంది. ఆ ప్రయారిటీయే నన్ను గెలిపిస్తుంది. ఎంత మెజారిటీ వస్తుంది మేడం మీకు? ఇచ్చినంత అదే అండి, చాలా ఇవ్వాలని అనుకుంటున్నారని నేను భావిస్తున్నాను. చాలా ఇవ్వాలనుకుంటున్నారు. ఆడపడుచుకి ఎప్పుడు అందంగానే ఇస్తారు, ఆడపడుచుకి ఎప్పుడు గౌరవంగానే ఇస్తారు. పళ్ళు, పూలు, పసుపు, కుంకుమ, గాజులు అన్ని పెట్టి, స్వీట్ పెట్టి అందంగా అమ్మా ఇదిగో అని చెప్పి నాకు ఇస్తారు. ఆ నమ్మకం నాకు ఉంది. సో అన్న చెల్లెళ్ళ బంధంలో లేకపోతే అన్న తమ్ముడు అక్క పోరాటం, ఎందుకంటే చిరంజీవి గారు మీకు అన్నయ్యతో సమానం అన్నారు కదండి, పవన్ గారు మరి తమ్ముడు అవుతారు మీకు, అంతే కదండి. సో ఈ పోరాటంలో మీరు ఆడపడుచుగా మీరే గెలుస్తారని పక్కగా చెప్తూ ఉన్నారు. ఆడపడుచుకి వెళ్ళడం అందరికీ ఆనందం అండి. ఏదో వెళ్ళవాలని ఎవరు అనుకున్నా ఆడపడుచుకి వెళ్తే ఆనందం వేరు. అబ్బా ఆడపిల్ల గెలిచింది అంటారు, ఆనందం వేరు అందరికి. అందుకే అందరూ ఆనందించేది. ఆడపిల్ల బట్టలు కట్టుకున్నారు అనుకోండి అందంగా, అబ్బా ఆనందిస్తారు. ఇంటిల్లిపాది వేరు, ఆడబెట్టి వచ్చి పసుపు బొట్టు పెట్టుకెళ్తే ఆనందిస్తారు. అలాగే నేను కూడా అత్యధిక మెజార్టీతో గెలిచామనుకోండి, మా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఆనందిస్తారు, మా జగన్ గారు ఆనందిస్తారు, మా క్యాడర్ అంతా ఆనందిస్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి, ఆల్ ద బెస్ట్ అండి. పిఠాపురం ఎన్నికల సమరంలో ఎవరు గెలవబోతున్నారు, ఎవరు ఓడిపోతున్నారు అనేది మే 13న ప్రజల చేతుల్లో ఉంది. సో జూన్ 4 వరకు ఆగాల్సి వస్తుంది. జూన్ 4న తేలిపోతుంది. అసలు ఈ పిఠాపురం అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైన ఫోకస్లోకి వచ్చింది. ప్రతి ఒక్కరి దృష్టి పిఠాపురం మీద పడింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, ఆయన ప్రత్యర్థి వంగా గీత గారు గెలుస్తారో తెలుసుకునే రోజు జూన్లో ఉంది. జూన్ 4 వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు మనం కూడా వెయిట్ చేద్దాం.
థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్ ఫ్రమ్ జర్నీ విత్ జగదీష్. బాయ్ బాయ్. కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు.